హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హౌ టు మేక్ రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. దీని షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా చూపిస్తున్నాను. రబ్బర్ బ్యాండ్స్ కావాలి, రబ్బర్ బ్యాండ్ బేస్ కావాలి, MDF బేస్ అండి, అటాచ్డ్కి ప్లాస్టిక్ బేస్ కావాలి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ చేస్తున్నాము కాబట్టి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేసాము. ఒకటి లైట్ గ్రీన్, స్కై బ్లూ, ఇంకొకటి రాయల్ బ్లూ అండి. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. మెయిన్ కావాల్సింది దీనికి B7000 గ్లూ కావాలి. అదైతేనే చాలా స్టిక్గా అతుక్కుంటుంది. చాలా గట్టిగా అతుక్కోవాలి, లేకపోతే ఊడొచ్చేస్తుంది. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. ఫుల్ మేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి వీడియో చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెటీరియల్తోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి బ్యాంగిల్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి ఆర్డర్ చేసుకో. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి ప్రైజెస్ అన్నీ మేమే వాట్సాప్ చేస్తామండి. చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి మన దగ్గర. ప్రాసెస్ చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. B7000 గ్లూ అప్లై చేసి దాని మీద కుందన్ స్టిక్ చేస్తూ పోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్కి MDF బేస్ అంటించేటప్పుడు చాలా గట్టిగా అంటించాలా. అంటించిన తర్వాత ఎలిగేటర్ క్లిప్ పెడితే చాలా గట్టిగా స్టిక్ అవుతుందండి. 1 డే అంతా పక్కన పెట్టేసేయాలా. 1 డే అంతా ఆరితేనే అది చాలా గట్టిగా అతుక్కుంటుంది, లేకపోతే ఊరికనే ఊడొచ్చేస్తుంది. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అయిపోయింది. ఇంకొక కుందన్స్ చెప్పడం మర్చిపోయాను. డ్రాప్ షేప్ కుందన్స్ కూడా కావాలి అండి, స్మాల్ సైజు. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. వైట్ కలర్ డ్రాప్ షేప్ జర్కన్ స్టోన్స్ కూడా కావాలి. వైట్ కలర్ చాలా తక్కువ మెటీరియల్స్తోనే మనం చేస్తున్నాము. చాలా బాగుంటాయి. ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్లోనే దొరికేస్తాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. జస్ట్ 7 minutes వీడియో అండి ఇది. 3 రబ్బర్ బ్యాండ్స్ చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్కి MDF బేస్ అంటించేటప్పుడు మాత్రం 1 డే అంతా పక్కన పెట్టాలి. అదంతా గట్టిగా స్టిక్ అయితే రబ్బర్ బ్యాండ్ అనేది అంత గట్టిగా ఉంటుంది, నీట్గా వస్తుంది కూడా. లేకపోతే ఊడిపోతాయి కుందన్స్ అనేవి, సరిగ్గా అతుక్కోవు. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది. సెకండ్ రబ్బర్ బ్యాండ్ అండి. చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇది లైట్ గ్రీన్ కుందన్స్తో చేస్తున్నాము. చాలా బాగుండిద్ది లైట్ గ్రీన్ కూడా. కుందన్స్ అంటించేటప్పుడు లైవ్లో చూపించాలి అంటే అంతేనండి, ఊరికే ఊడిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేయాలా, చాలా కష్టం. ఆఫ్టర్ మేకింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి కూడా. హెయిర్కి వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి రబ్బర్ బ్యాండ్స్ అనేవి. దీని షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ కూడా ఇచ్చాను, కావాలి అంటే రెండు చూడొచ్చు. మన ఛానల్లో బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఫుల్ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. 30 days సిరీస్ కూడా చేసాము. 30 days సిరీస్లో కూడా మేము చాలా బ్యాంగిల్స్ అనేది డిజైన్స్ అనేవి చూపించాము. చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. 10 days కిడ్స్ బ్యాంగిల్స్ కూడా చేసాము. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, చూడొచ్చు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉండిద్ది. రబ్బర్ బ్యాండ్స్ది చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే రబ్బర్ బ్యాండ్కి MDF బేస్ అంటించేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అది గట్టిగా స్టిక్ అవ్వాలి. అది అంత గట్టిగా స్టిక్ అయితే రబ్బర్ బ్యాండ్ అనేది అంత గట్టిగా ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఫస్ట్ టైం చూసి కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ కుందన్స్తోనే చేసామండి మనం. చాలా సింపుల్. ఇప్పుడు థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది లైట్ స్కై బ్లూ కలర్తో చేస్తున్నాము. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవద్దు. అన్నీ సేమ్ ప్రాసెసేనండి, చేంజ్ చేసేది ఏమి ఉండదు. అన్నీ సేమ్ ప్రాసెస్, సేమ్ కుందన్సే యూజ్ చేసాము, కాకపోతే కలర్స్ వేరు. అన్నీ ఐ షేప్తోనే చేసాము. ఇది 6K అండి, స్మాల్. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూసి కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా బ్యాంగిల్స్ వీడియోస్ కానీ, స్కంచెస్ వీడియోస్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ వీడియోస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు. స్క్రంచీస్ అండ్ బౌస్ అండ్ లాంగ్ టైల్ బౌస్ కూడా మనం సేల్ చేస్తాము. చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి మన దగ్గర స్క్రంచీస్ కానీ, బౌస్ కానీ. బటర్ఫ్లై బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్క్రీన్ మీద ఇచ్చాను. 3 రబ్బర్ బ్యాండ్స్ అయిపోయాయండి. చాలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.